బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. ఇవాళ తుఫానుగా మారి ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్, ఒడిశాల మధ్య తీరం దాటుతుందని తెలుస్తోంది. బంగాళాఖాతంలో తుఫాను పరిస్థితుల ప్రభావం ఏపీపై లేకపోయినా మోస్తరు వర్షాలు మాత్రం పడనున్నాయి. రానున్న 3 రోజులు ఏపీలో వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, కడప, సత్యసాయి, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కోనసీమ జిల్లాల్లో నిన్న కూడా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదైంది. రానున్న 2-3 రోజుల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. వాస్తవానికి బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ఏపీ, ఒడిశా రాష్ట్రాల వైపుకు ఉండాల్సిందిగా కానీ వాయుగుండం దిశగా మార్చుకోవడంతో పశ్చిమ బెంగాల్ వైపుకు మరలింది. రేపు రాత్రి తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయవచ్చు. తుఫాన్ ప్రభావం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉండవచ్చు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.